ఓవరాల్గా ఆనందం, అలాగే కృతజ్ఞత భావం తెలపడం నేచర్కి కానీ యానిమల్స్కి కానీ, అలా అట్ ద సేమ్ టైం త్యాగం కూడా. మూడు కలిపిందే సంక్రాంతి. ఇంకా తెలుసమ్మా, కొన్ని ప్రాంతాల్లో మానేస్తున్నారు కానీ బొమ్మల కొలువులు. అవును, దసరాకి ఎక్కువగా చూస్తూ ఉంటాం. పూర్వం చదువు రాని వాళ్ళు, రామాయణం భారతం భాగవతం చదవలేని వాళ్ళు ఈ బొమ్మల కొలువు పెట్టి ఇది రామాయణము, ఇది భాగవతము, ఇది భారతము, ఆ యొక్క క్యారెక్టర్స్కి అక్కడ బొమ్మల రూపంలో పెట్టి చక్కగా పెట్టేవారు. సంవత్సరానికి ఒక కొత్త బొమ్మ కొండం. అంటే మన ధర్మానికి బొమ్మల కొలువు అంటే వాటికి పూజ చేసేవారు, గౌరీదేవిని పెట్టి. మళ్ళీ నివేదన ఉంటుంది వాటికి కూడా. అదేదో ఉట్టికి బొమ్మలు పెట్టామని కాకుండా పూజ అనేది ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే ఏదో కొత్త బొమ్మలు మనకి మన ధర్మంలో లేనివి ఇలాంటివన్నీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొమ్మలు కూడా పెడుతూ ఒక కాన్సెప్ట్ బేస్డ్ చేస్తారు. అంటే మన ధర్మంలో ఉన్న వాటిని మాత్రమే పెట్టండి, అక్కర్లేని బొమ్మలు. తర్వాత ఈ బార్బీ డాల్స్ ఇవన్నీ కాదు. అసలు ఆ బొమ్మలు ఎందుకు? అవి చూస్తే మన ధర్మం గుర్తు రావాలిగా. రామాయణం పెట్టారా, రామాయణం థీమ్ అంతా పెట్టారమ్మా అక్కడ. ఆ రామాయణం గుర్తు రావాలి అది చూస్తే. అందుకని ధర్మానికి సంబంధించినటువంటి బొమ్మలు చక్కగా పెట్టుకోండి. ఆనవాయితీ ఉంటుంది. బొమ్మలకు ఆనవాయితీ ఉన్న వాళ్ళే పెట్టుకుంటారు.